ఈరోజు మనం ధాతు విభంగ సుత్తం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మనకి చాలాసార్లు ఒత్తిడి, ఆందోళన ఎందుకు వస్తాయి? నేను, నాది అనే ఒక గట్టి ఫీలింగ్ వల్ల. మరి ఈ సుత్తమేం చేస్తుందంటే, ఆ ఫీలింగ్ని విడదీసి మనల్ని కేవలం 6 మూలకాల కలయికగా చూపిస్తుంది. దానివల్ల ప్రశాంతత ఎలా వస్తుందో చూద్దాం. మొదటిగా, ఈ బోధన ప్రకారం మనం 6 మూలకాల సమ్మేళనం. మన శరీరంలో గట్టిగా ఉండేదంతా అదే పృథ్వీధాతువు. అలాగే రక్తం, నీళ్లులాంటి ద్రవాలన్నీ ఆపోధాతువు. మన శరీర ఉష్ణోగ్రత తేజోధాతువు అయితే మన శ్వాస వాయోధాతువు. ఇక శరీరంలోని ఖాళీ ప్రదేశాలన్నీ ఆకాశధాతువు. వీటన్నిటినీ తెలుసుకునే మన ఎరుకే విజ్ఞానధాతువు. సరే, ఈ మూలకాల గురించి తెలుసుకున్నాం, కాని దీనివల్ల ఉపయోగమేంటి? ఇక్కడే అసలు పాయింటుంది. రెండవదేంటంటే, మనలో ఉన్న ఈ మూలకాల స్వభావం, బయట ప్రపంచంలో ఉన్న మూలకాల స్వభావం రెండూ ఒక్కటే. అంటే మన ఎముకల్లోని గట్టిదనానికి, ఒక బండరాయి గట్టిదనానికి అస్సలు తేడా లేదు. ఇది అర్థమైనప్పుడు ఇది నా శరీరం అనే పట్టు సడలిపోతుంది. ఇక చివరిగా, ఇదంతా కేవలం తెలుసుకోవడమే కాదు, ఇదొక సాధన. ఈ మూలకాలు నిరంతరం ఎలా మారుతున్నాయో మనం గమనించినప్పుడు, నేను అనే ఒక శాశ్వతమైన వ్యక్తి ఉన్నాడనే భ్రమ నెమ్మదిగా తొలగిపోతుంది. అప్పుడు కలిగేదే అసలైన ప్రశాంతత. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ బోధన మనల్ని ఒక స్థిరమైన వ్యక్తిగా కాకుండా నిరంతరం మారుతూ ఉండే ఒక ప్రక్రియలా చూడమని నేర్పిస్తుంది.